గైస్, అద్దంలో టార్గెట్ ని చూస్తూ షూట్ చేస్తున్న ఇతన్ని చూడండి. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇలా అద్దంలో చూస్తూ ఒక అతను షూటింగ్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశాడు అని చెప్తూ సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఇయర్ షూటింగ్ లో సిల్వర్ మెడల్ సాధించిన టర్కీ అథ్లెట్ తన యూనిక్ స్వాగ్ తో సెన్సేషనల్ అయ్యారు. అయితే ఈయనకి తన మాజీ భార్యతో జరిగిన ఒక ఆర్గ్యుమెంట్ తర్వాత ఈ షూటింగ్ అనే స్పోర్ట్ ని స్టార్ట్ చేశాడని, దీనికి ముందు అతను మెకానిక్ గా పనిచేశారు అని చెప్తూ సోషల్ మీడియాలో ఈ స్టోరీ చక్కర్లు కొడుతుంది. అసలు వీటిలో ఎంత నిజముందో చూద్దాం. యూసఫ్ టికెచ్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచాక తన భార్యను ఉద్దేశిస్తూ, షెరాన్, ఒకవేళ నువ్వు ఇది చూస్తుంటే గనుక విను, నా కుక్క నాకు తిరిగి కావాలి అని అన్నాడు. కానీ నిజానికి ఈ స్టోరీ మొత్తం ఒక కల్పిత గాథ. ఈ యూసెఫ్ ఒక వెటరన్ ప్లేయర్. ఇకపోతే అద్దంలో చూసి టార్గెట్ ని షూట్ చేస్తున్న లెజెండ్ అని చెప్తున్న ఈ పర్సన్ ఏమో థాయిలాండ్ కి చెందిన ఒక కమీడియన్. ఈయన 5 years బ్యాక్ ఒక టీవీ షోలో ఇచ్చిన పర్ఫార్మెన్స్ యొక్క విజువల్ ఇది. దీన్ని ఎడిట్ చేసి ప్యారిస్ ఒలింపిక్స్ ఫోటో అని చెప్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు. వీటితో పాటు ప్యారిస్ ఒలింపిక్స్ లో ఒక కెనియన్ రన్నర్ తను రేస్ లో ముందు ఉన్న సమయంలో ఒక లైన్ ని చూసి విన్నింగ్ లైన్ అనుకుని ఆగాడని, అయితే తన వెనక ఉన్న స్పానిష్ రన్నర్ కెనియన్ రన్నర్ ని తోసి ఇంకా పరిగెట్టేది ఉంది అని చెప్పాడు అని చెప్తూ ఈ ఫోటో కొలాజ్ ని షేర్ చేస్తున్నారు. కానీ నిజానికి ఈ సంఘటన ప్యారిస్ ఒలింపిక్స్ లో జరిగినది కాదు. డిసెంబర్ 2012లో స్పెయిన్ లో జరిగిన ఒక రేస్ కి సంబంధించింది. కాబట్టి వైరల్ అవుతున్న ఈ పోస్టులన్నీ ఫేక్.